ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్య సూర్య డ్రగ్స్ అమ్మడం ఏంటి? నీకు సేల్స్ మెన్ జాబ్ వచ్చిందని తను చెప్తే నువ్వంటే ఇష్టం లేకపోయినా కష్టపడి పనిచేస్తావు, పోనీలో బాగుపడతావు అనుకున్నాను. డ్రగ్స్ సేల్ చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తావని ఊహించలేదు. ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆధారాల కోసమే వచ్చాం. ఇల్లు మొత్తం చెక్ చేయండి. వెళ్ళండి. సార్, మా తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అవునా అన్న? సూర్యకు సిగరెట్ మందు తాగే అలవాటు కూడా లేదు. అలాంటిది డ్రగ్స్ ఎలా అమ్ముతాడు? కాసేపు వెయిట్ చేయి, నిజమేంటో నీకే తెలుసు. మొన్న నాన్నగా వచ్చాడు, ఈరోజు పోలీస్గా వచ్చాడు. ఈ తండ్రి కూతుళ్ళ ప్రేమ 3 నాళ్ల ముచ్చటే అయింది. సార్, డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి. ఈ ప్యాకెట్స్ ఎక్కడ దొరికాయి? ఈ బ్యాగ్లో ఉన్నాయి సార్. ఆ బ్యాగ్ ఎవరిది? సూర్యది నాన్న. ఇప్పుడేమంటావు? ఇంకా నువ్వు డ్రగ్స్ అమ్మలేదని అంటావా? డ్రగ్స్ ప్యాకెట్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేరం చేసి దొరికిపోయిన ప్రతి నేరస్తుడు ఇలాగే వాదిస్తాడు. సూర్య నేరస్తుడు కాదు నాన్న, చాలా మంచివాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా మంచివాడంటావేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. చిన్నప్పటి నుంచి వాడు చిన్న దొంగతనం కూడా చేయలేదు సార్. బాగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుణ్ణి చూపిస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు. కోటీశ్వరుడు అవడం అంటే ఈ రకంగానా? మీరేదో మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు. కావాలని నన్ను ఇరికిస్తున్నారు. నిన్ను ఇరికించాల్సిన అవసరం నాకేంటి? నేను తప్పు చేసిన వాళ్ళని దండిస్తాను, కానీ నిజాయితీ పరులను కాదు. మీలోనే నిజాయితీ లేదు, నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని నన్ను సాధించాలి అని అనుకుంటున్నారు. మీరు ఒక అవినీతి పోలీస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.